ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ధ్యానించబో ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలని లేఖన భాగముల ద్వారా సత్యాన్ని మనకు తెలియపరిచి హారము జీవించగలిగినటువంటి కృపను మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఎవరిమి కూడా మౌనముగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి. కృపగల దేవా, దయగల దేవా, ప్రేమగల తండ్రి, నీకే వేల కొలది వందనములు. స్తుతి 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 స్తోత్రమునైనా నీవు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ సమయంలో నీ వాక్యము ధ్యానము చేస్తూ ఉండగా మీరు మాతో ఉండి లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నామనైనా. నా నోటిని నీ బోరెగా వాడుకొని చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నీవు మాట్లాడి మహిమను పొందమని అడుగుచున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కృపను బట్టి మమ్మల్ని నడిపించి మీరే మహిమను పొందమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. లేఖన భాగములలో నుండి ఒక మాటను మనము చదువుకుని ముందుకు సాగుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచన భాగము నుండి మనము చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము నుండి మనము చూద్దాం. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. మనము ఈ లేఖన భాగములను ధ్యానించబో ముందుగా ఒక విషయాన్ని మనము చూడాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటి? ఈ మాట అంటే ఒక మాట అంటున్నాడు. మొదటిలో నాకియబడినటువంటి ఉపదేశమును మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకియబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తున్నాను. ఏంటి ఉపదేశము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారము ఏం చేశారు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున మృత్యుంజయుడాయన. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ప్రతి పనికి కూడా లేఖన భాగము ద్వారా ఆధారం ఉన్నది. ఆయన చేసినటువంటి ప్రతి పనికి కూడా ఆధారము లేఖన భాగములు మనకి స్పష్టముగా చూపిస్తూ ఉన్నాయి. ఆయన లేఖనముల ద్వారా మృతి పొందాడు, లేఖనముల ద్వారానే సమాధి చేయబడ్డాడు, లేఖనముల ద్వారానే 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. అవునా కాదా? ఆయన మరణించకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే, ఆయన తిరిగి లేవకపోతే మనము ఇట్టి రీతిగా సువార్తను ప్రకటించేటటువంటి వారిమే కాదు. ఆనాడు పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, నాకు ఒక ఉపదేశం ఇచ్చారు, ఆ ఉపదేశాన్ని మీకు కూడా ఇస్తున్నాను, ఇదే సువార్త. హల్లెలూయా. ఏంటి సువార్త? లేఖనములు ఆధారం ఉన్నాయి, మన కొరకు ప్రభు మృతి పొందాడని. లేఖనములు ఆధారం ఉన్నాయి, క్రీస్తు సమాధి చేయబడ్డాడని. లేఖనములు ఆధారం ఉన్నాయి, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అని. మనము గుడ్ ఫ్రైడే, ఈస్టర్, పునరుత్థాన ఆరాధనలు ఘనంగా చేసుకున్నాం. అవునా? గుడ్ ఫ్రైడే రోజు దేవుడు నా కొరకు మరణించాడు, అమూల్యమైనటువంటి మాటలు నా కొరకు మాట్లాడాడని మనము ఆ గుడ్ ఫ్రైడే దినాన ప్రభు సన్నిధిలో గడిపాం. అవునా? ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం. సంఘ బిడ్డల ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మరలా పునరుద్ధాన ఆరాధనలో
ఈస్టర్ ఆరాధనలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. అయితే మనము ధ్యానము చేస్తున్నటువంటి ఈ సమయంలో మనకి 2 విషయాలు పూర్తిగా అర్థం అవ్వాలి. ఏంటి ఈ 2 విషయాలయ్యా అంటే, మొదటిది, క్రీస్తు లేఖనముల ద్వారా తిరిగి లేపబడ్డాడు కదా. ఒకవేళ ఆయన లేపబడకపోతే ఏమి జరిగేది? లేచిన క్రీస్తు ఏమి చేశాడు? ఏం తెలియాలి నీకు? ఏం తెలియాలి? ఏం తెలుసుకోవాలి మనము? ఆయన లేపబడకపోతే ఏమి జరిగేది? లేపబడిన క్రీస్తు ఏమి చేశాడు? హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం ఈ 2 విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిది, ఆయన లేఖనముల ప్రకారము లేపబడ్డాడు కదా. లేఖనముల ప్రకారము లేపబడ్డాడు కదా. మనకి ఆరాటం ఉంటుంది, తెలుసుకోవాలన్నటువంటి ఆరాటము ప్రతి మానవుడిలో ఉంటుంది. ఏంటంట? ఏం తెలుసుకోవాలని? జరిగితే ఏమైద్ది, జరగకపోతే ఏమైద్ది? జరిగితే ఏమైందో తెలిసినప్పుడు, జరగకపోతే ఏం జరిగేదో తెలిసినప్పుడే జరిగిన దానికి విలువ ఉండేది. అవునా కాదా? దేనికి విలువ ఉండిద్ది? జరిగినది నీకు విలువగా ఉండాలి అంటే అది జరగకపోతే తెలిసిద్ది. అవునా కాదా? మన దగ్గర ఒక మంచి వస్తువు ఉందనుకోండి, అది నీ దగ్గర లేకపోతే విలువ తెలిసిద్ది. అవునా? ఉన్నంతకాలము విలువ తెలీదు. నువ్వు కష్టపడి తెలుసుకున్నప్పుడు, అది లేని సమయంలో నువ్వు బాధపడినప్పుడు, అది నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత విలువగా చూసుకుంటావు? రూపాయి అగ్గిపెట్టైనా విలువే, 10 కోట్ల బంగారమైనా విలువే. అవునా? ఎందుకని? అది నీ దగ్గర లేనప్పుడు విలువ నీకు తెలిసింది కాబట్టి. అవునా? ఈ సమయంలో క్రీస్తు నీ కొరకు తిరిగి లేపబడ్డాడు. నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు, సంబరాలు చేసి ఉన్నావు. అయితే క్రీస్తు లేపబడకపోతే ఏమి జరిగి ఉండేదో కూడా మనము తెలుసుకోవాలి. మొదటిది, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ అధ్యాయము చూద్దాం. మనకి స్పష్టంగా తెలుస్తుంది. 15వ అధ్యాయము. యేసు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని 15వ అధ్యాయము 15-14 వచనములు చూద్దాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, సంఘముతో ఒక లేఖ రాస్తూ, అమ్మా, అయ్యా, క్రీస్తు మన కొరకు లేఖనముల ప్రకారము తిరిగి లేచాడు కదా. నువ్వు బాగా సంతోషిస్తున్నావు. నా క్రీస్తు లేచాడు, మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళును విరిచాడు. నువ్వు సంబరము చేసుకుంటున్నావు. ఆ విలువ నీకు తెలియాలి అంటే, ఆ విలువ నీ దగ్గర నీవు స్పష్టముగా దాని గురించి నువ్వు పూర్తి అవగాహనతో నువ్వు ముందుకు సాగాలి అంటే, ఆయన లేపబడకపోతే ఏమి జరిగేదయ్యా అంటే, ఇక్కడ చెప్తున్నాడు, మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. 2 చెప్తున్నాడు. ఏమేంటి అంట? మొదటిది, చేయు ప్రకటన వ్యర్థమే. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి మన కొరకు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరం పరలోక రాజ్య సువార్తను ఆయన ఏం చేశాడు? ప్రకటన చేశాడు. ఆ పరలోక రాజ్య సువార్తలో ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి, ఎన్నో సూచనలు ఉన్నాయి, నీ జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి సందేశాలు ఎన్నో ఉన్నాయి. పరలోకానికి దారి ఎంతో ఉంది. పరలోక అనుభవాన్ని ఆయన మనకి తెలియపరిచాడు. అవునా కాదా? పరలోక అనుభవాన్ని ఆయన మనకి కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 3 రోజులు ఏం జరిగింది? ఆకలి లేదు, దప్పిక లేదు. పరలోకంలో ఏమి లేదంట? ఆకలి లేదు, దప్పిక లేదు. ఇక్కడ ఆయన ఏం తెలియపరిచాడు? మనకి పరలోక అనుభవాన్ని మనకి
స్వస్థతలను ఇచ్చాడు, ఆశ్చర్య కార్యాలను ఇచ్చాడు. ఇన్ని చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని గూర్చి మేము ప్రకటించుట వ్యర్థమై ఉండేది. ఎప్పుడు? ఆయన లేపబడకపోతే. అయితే అది ఇప్పుడు వ్యర్థము కాలేదు. హల్లెలూయా. అది ఎన్నటికీ వ్యర్థమో కాదు. అది ఎన్నటికీ కూడా వ్యర్థమో కాదు. ఎందుకయ్యంటే లేపబడిన క్రీస్తు మనతో ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము మనకి బోధిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతినిత్యము మనతో మాట్లాడుతూనే ప్రకటిస్తూనే ఉన్నాడు. రెండవది ఏంటయ్యా అంటే మీ విశ్వాసము వ్యర్థమే. ఎప్పుడు? క్రీస్తు ఒకవేళ లేపబడకపోతే ఏమి వ్యర్థమంట? విశ్వాసము వ్యర్థమే. దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క సూచక క్రియకు, ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యానికి, ప్రతి ఒక్క స్వస్థతకు ఆయన చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే నీ విశ్వాసము బలముగా ఉండాలి. హల్లెలూయా. ఏమి బలంగా ఉండాలి? విశ్వాసము ద్వారానే మనం ఏది పొందుకున్నా, అవునా? విశ్వాసము ద్వారానే నువ్వు ఏది పొందుకున్నా. ఏంటి నీ విశ్వాసము? క్రీస్తు నా కొరకు మృతి పొందాడు, క్రీస్తు నా కొరకు సమాధి చేయబడ్డాడు, క్రీస్తు నా కొరకు ఎవరు చేయలేనటువంటి ప్రణిని మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన యందు నా విశ్వాసం ఉంది. మరణాన్ని గెలిచినటువంటి క్రీస్తు నాకు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మరణాన్ని గెలిచినటువంటి క్రీస్తు నా కొరకు ఏదైనా చేయగలడు. నీ విశ్వాసము దాని ద్వారా బలపడుతుంది. దాని ద్వారా ఏం చేయబడుతుంది? బలపడుతుంది. మొదటిది, ఆయన లేపబడకపోతే ప్రకటనలు వ్యర్థమయ్యేది, విశ్వాసము వ్యర్థమయ్యేది. మూడవది 17వ వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే ఏం జరిగేదంట? మనం ఇంకా పాపములోనే ఉండేవాళ్ళమే, మనం ఇంకా శాపములోనే ఉండేవాళ్ళమే, మనం ఇంకా పాపముతోనే ఉంటూ మరణ శిక్షకు పాత్రులమయ్యే వాళ్ళమే. అయితే క్రీస్తు ఎవరు చేయలేనటువంటి పనిని మన కొరకు చేశాడు. ఏ మానవుడు మరణపు ముళ్ళును విరవలేకపోతూ ఉంటే, మరణాన్ని గెలవలేకపోతూ ఉంటే, ఆయన మరణాన్ని మన కొరకు జయించాడు. హల్లెలూయా. మరణాన్ని జయించినటువంటి క్రీస్తు మనలను పాపము నుండి విమోచించాడు. హల్లెలూయా. నమ్మిన ఎడల నీకు సత్యము నీకు తెలుస్తుంది. అవునా? ఇది సత్యం, ఇది సత్యం. ఈరోజు క్రీస్తు నా కొరకు లేచాడు నువ్వు అనుకుంటున్నావు, అవునా? క్రీస్తు నా కొరకు లేచాడు. ఆ గంట సేపే కాదు, ఆ రోజు మాత్రమే కాదు నీకు సంతోషము. క్రీస్తు నా కొరకు చేసినటువంటి ప్రకటన వ్యర్థమో కాలేదు, అది సంతోషము. నా విశ్వాసము వ్యర్థమో కాలేదు, అది సంతోషము. నా పాపము పోయింది, అది సంతోషము. హల్లెలూయా. మొదటిది మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం మనము? క్రీస్తు లేపబడకపోతే ఏమి జరిగేదో మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంట? లేచినటువంటి క్రీస్తు ఏమి చేశాడు? లేచినటువంటి క్రీస్తు ఏమి చేశాడు? మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచన భాగమును మనము చూద్దాం. 20వ అధ్యాయము 15వ వచన భాగము. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము,
నేను ఆయనను ఎత్తుకొని పోవదనని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె యేసు వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. హల్లెలూయా. ఇంతకీ ఎవరు ఈ స్త్రీ? మగ్దలేని మరియా. ఈ మరియ గురించి మనము తెలుసుకుంటే 7 దెయ్యముల చేత పీడించబడుతూ క్రీస్తు ద్వారా స్వస్థత నొందినటువంటి స్త్రీ అని చెప్పుటలో ఏ సందేహమో లేదు. ఆయన దెయ్యముల మీద అధికారము కలిగి ఉన్నాడని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. ఆయన సువార్తకు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్త్రీ. ఆయన పట్ల జరిగినటువంటి తప్పుడు తీర్పునకు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్త్రీ. ఆయన మరణమునకు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్త్రీ. ఆయన సమాధికి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్త్రీ. ఆయన పునరుద్ధానమునకు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి ఏకైక స్త్రీ. హల్లెలూయా. మనము ఆమె గురించి తెలుసుకుంటే ప్రతి చోట ఆమె ఉంది. అవునా? ప్రతి చోట ఆమె ఉంది. మరణము యొద్ద ఆమె ఉంది, సిలువ దగ్గర ఆమె ఉంది, సమాధి చేసేటప్పుడు ఆమె ఉంది, ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆమె ఉంది. దెయ్యములను ఆమె నుండి ఆయన స్వస్థపరిచాడు. ఆమెను ఆయన ఏం చేశాడు? దెయ్యముల బారి నుండి ఆమెను స్వస్థపరిచాడు. ఆయన సువార్తను ప్రకటన చేస్తుంటే ఆయనతోనే ఉంది. ఆయన సూచక కార్యాలు చేస్తుంటే ఆయనతోనే ఉంది. ఆమె 3వ దినమున ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరుచుకొని సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ స్త్రీ అనుకుంటుంది, నా యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఏమంటుంది? నా యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. అప్పటిదాకా ఆయన పక్కనే ఉంది. ఆయన ఎడబాటును తట్టుకోలేకపోతుంది. మాంసపు ముద్దగా ఉంటే విలవిలలాడిపోయింది. అవునా కాదా? ఎంత బాధతో ఉందో, ఎంత కష్టంలో ఉందో. ఆ బోధకుడు లేకపోతే ఆమె యొక్క జీవితము 3 దినములు గందరగోళ పరిస్థితిలో ఉంది. ఆధారమైనటువంటి క్రీస్తు చనిపోయాడు అన్నటువంటి బాధతో కృంగిపోతున్నటువంటి ఈమె ఉదయకాల జామున సమయమున అనే సమాధి దగ్గరికి ఏమి తీసుకొని వచ్చింది? సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చి అక్కడ యేసు లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడుగుతుంది, అయ్యా యేసు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఆమె వెనకాలనే క్రీస్తు వచ్చి నిలబడితే ఆయనతో కూడా అంటుంది. ఆయన ఎందుకు గుర్తుపట్టలేదు అంటే, క్రీస్తు మరణించేటప్పుడు మాంసపు ముద్దగా అయిపోయాడు. సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన పసిపిల్లవాడి శరీరము వలె మారి ఉన్నాడు. అట్టి స్థితిని మారినటువంటి క్రీస్తును ఆమె గుర్తుపట్టలేదు, కానీ ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. హల్లెలూయా. ఏం గుర్తుపట్టింది ఆమె? స్వరాన్ని గుర్తుపట్టింది. ఆ స్వరముతో మరియా అని పిలవగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నా బోధకుడు. హల్లెలూయా. ఆయనే నాకు ఆధారము. ఈరోజు ఆధారమైనటువంటి క్రీస్తు మరియకు కనబడకపోతే ఆమె ఎంతో కృంగిపోయిందో. అవునా? ఎంతో కృంగిపోయింది. అప్పటిదాకా తన పక్కనే ఉన్నటువంటి శిష్యులకు కనపడ్డాడు ఆమె, ఆయన కనపడలేదు. తల్లి అయినటువంటి మరియకు కనపడ్డా? సూచిక క్రియలు అద్భుత కార్యములు ఎంతో మందికి చేస్తాడు, వాళ్ళకి కనపడ్డా? జక్కై గృహంలో ఉన్నాడు, జక్కై కనపడ్డా? శతాధిపతి ఆయన ద్వారా మేలు పొందుకున్నాడు, ఆయనకి కనపడ్డా? ఎవరికి కనపడ్డాడయ్యా అంటే, ఆయన లేకపోతే నా జీవితము వ్యర్థము అనుకున్నటువంటి స్త్రీకి ఆయన కనపడ్డాడు. హల్లెలూయా. ఎవరికి కనపడ్డాడు ఆయన? ఆదరణ కోల్పోయినటువంటి వారికి ఆయన కనపడ్డాడు. లేచినటువంటి క్రీస్తు ఆదరణనిచ్చాడు. హల్లెలూయా. లేచినటువంటి క్రీస్తు ఏమిచ్చాడు? ఆదరణను ఇచ్చాడు. ఆదరణ కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి
ఆయన ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆదరణ ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు నీ ఆధారం ఎవరి మీద ఉన్నది? ఆయనే ఆధారం అనుకున్నటువంటి మగ్దలేని మరియకు ఆయన ఆదరణ ఇచ్చి లేచినటువంటి క్రీస్తు మొట్టమొదటిగా నా కొరకు బాధపడుతున్నటువంటి వారు, నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, నా కొరకు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని నన్ను చూడాలని వేగిరపడి వచ్చినటువంటి వారిని ఆయన ఆదరించి ఉన్నాడు. లేచినటువంటి క్రీస్తు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటయ్యా అంటే తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, తన కొరకు బాధపడుతున్నటువంటి వారికి ఆయన ఆదరణనిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. లేచినటువంటి క్రీస్తు మనకు కూడా ప్రతినిత్యము ఆదరణను ఇవ్వగలడు, ఆదరణను ఇస్తూనే ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లుగైతే 20వ అధ్యాయము 26వ వచనములో, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, నీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? 8 దినములు అయిన తరువాత, 8 దినములు అయిన తరువాత ఆయన మేడ గది మీద ఉన్నటువంటి శిష్యుల యొద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మేడ గది మీద ఉన్నటువంటి శిష్యుల యొద్దకు వచ్చారు. ఆ శిష్యులందరూ అనుకుంటున్నాడు, బోధించినటువంటి క్రీస్తునే, ప్రకటించినటువంటి క్రీస్తునే, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎంతో మందిని ప్రభావితము చేసినటువంటి క్రీస్తునే మాంసపు ముద్దగా చేశాడు. ఇంకా మన పరిస్థితి ఏంటి? మన గతి ఏంటి? బయటికి వెళితే మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంపుదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని బంధిద్దామా. ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని రండి అని అధికారులు చెప్తూ ఉన్నారు, మత పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎంతో భయముతో వణుకుచు మేడ గది మీదకి వెళ్ళిపోయారు. ఎక్కడికి? మేడ గది మీదకి వెళ్ళిపోయి మన పరిస్థితి ఏముంది ఇంకా అని గందరగోళ పరిస్థితుల్లో సమాధానము లేక, ఆదరణ లేక, సలహాలు చెప్పేటటువంటి వారు, సూచనలు చెప్పేటటువంటి వారు లేక, చెప్పిన సువార్తను మరిచిపోయి, చెప్పిన సువార్తను, లేఖన భాగములను, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను వారికి ఆ సమయంలో గుర్తురాక విలవిలలాడుతూ భయముతో ఉంటే తలుపు వేసినట్టే ఉంది. లోపలికి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చి ఒక మాట అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. మొదటిది ఆయన ఏం చేశాడు? ఆదరణనిచ్చాడు. రెండవది సమాధానాన్ని ఇచ్చాడు. సమాధానము లేనటువంటి వారికి ఆయన సమాధానకర్తుడిగా ఉన్నాడు. అప్పటిదాకా భయముతో వణికితో ఉన్నటువంటి శిష్యులతో ఆయన మాట్లాడినటువంటి వెంటనే దేనికైతే భయపడ్డారో, ఎవరికైతే భయపడ్డారో, ఏ విషయానికైతే భయపడ్డారో ఆ విషయాన్నే వారికంటే ధైర్యముగా ఇంకెవ్వరు చేయలేనటువంటి స్టేజ్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఖండాలను దాటారు. లక్షల మందిని ప్రభువులోనికి నడిపించారు. లక్షల మందిని సంఘములోనికి చేర్చాడు. వేల మందికి సువార్తను ప్రకటన చేస్తుంటే 3000 మంది, 5000 మంది సంఘంలో చేరతానే ఉన్నారు. దేనికైతే వాళ్ళు భయపడ్డారో దానిని లెక్క కూడా చేయకుండా హతసాక్షులుగా మిగిలిపోయారు. హల్లెలూయా. ప్రభువు లేపబడిన తరువాత సమాధానము శిష్యులకి ఇస్తే దేనికైతే భయపడ్డారో దాని మీద విజయాన్ని సాధించారు. అవునా కాదా? దేనికైతే భయపడ్డారో దానికే విజయాన్ని, దాని పట్ల విజయాన్ని సాధించారు. లేచిన క్రీస్తు నీకు సమాధానం ఇస్తాడు.
లేచిన క్రీస్తు నీకు కూడా విజయాన్ని ఇస్తాడు. అవునా కదా? ఇస్తాడా? ఈడా శిష్యులకి ఇచ్చినటువంటి సమాధానము మనకివ్వడా? ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? నేను సువార్తను ప్రకటన చేస్తే, దేవుని మాటలు చెబితే, బైబిల్ పట్టుకొని పోతే, పాట పాడితే, సాక్ష్యం చెబితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో భయపడుతూ ఉన్నాం. అవునా కాదా? భయపడుతున్నటువంటి వారికి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నా ఆయన నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వాళ్ళలాగా సువార్తను ప్రకటన చేయాలి. ఏం చేయాలి? మనము సువార్తను ప్రకటన చేయాలి. వాళ్ళు ఎలా ప్రకటన చేశారు? ధైర్యంతో ప్రకటన చేశారా? చేయలేదా? ధైర్యముతో ప్రకటన చేశారు. మనం కూడా ధైర్యముతో ప్రకటన చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. మొదటిది ఆయన ఆదరణ ఇచ్చాడు, రెండవది ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచన భాగమును చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచన భాగమును చూద్దాం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండుట సాధ్యము కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగి వాడైను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు కనుక వారిని సంపూర్ణిగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది లేపబడినటువంటి క్రీస్తు ఆదరణనిచ్చాడు, రెండవది సమాధానాన్ని ఇచ్చాడు, మూడవది నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడు? నిరంతరము విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి యాజకులు మరణము ఉన్నది కనుక అనేకులయ్యారు. ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు కనుక ఆయనకు మన పక్షమున నిరంతరము ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పక్షమున, అయ్యా కుమార్తెకు అది కావాలంట. అవునా? కుమార్తెకు బిడ్డలకి ఏమన్నా కావాలనుకోండి, మొదట వచ్చి ఎవరితో చదువుతారు? మొదట వచ్చి ఎవరితో చదువుతారు? తల్లితో చదువుతారు. తల్లి పోయి తండ్రితో చెప్పింది, అయ్యా అబ్బాయికి ఏదో కావాలంట. చెప్తావా చెప్పవా? చదువుతావా చెప్పవా? అబ్బాయికి ఏదో కావాలంట. మొదట మనం పోయి డైరెక్ట్గా తండ్రిని అనుకోని ఏమంటారు? వద్దులే అంటారు. మొట్టమొదటి ఏమంటారు? వద్దులే అంటారు. తల్లి అడిగిన తర్వాత సర్లే అంటారు. అవునా కాదా? మొదట వద్దంటారు, తర్వాత సర్లే. ఎందుకని? అన్నీ సర్దిదిద్దాం, అన్నీ చెప్పిన దానికల్లా సమాధానం చెప్పి అన్నీ సర్దిదిద్దాం. వద్దన్నాను కదా అంటే పిల్లలందరూ పోతున్నారు, పానీరాదా అంటామా అనమా? అందరూ చేస్తున్నారు, చేయనీరాదా అంటామా అనమా? అయితే మన పక్షమున తండ్రి యొద్ద నిరంతరం విజ్ఞాపన చేయించున్నాడు. లేటుగా వస్తే, అయ్యా ఏదో చిన్న పనుండి లేటుగా వచ్చిందిలే, ఈసారి క్షమించరాదా? ఏదో తెలియక చేసిందిలే, ఈసారి క్షమించరాదా? ఏదో గుర్తులేక చేసిందిలే, ఈసారి క్షమించరాదా? ఆయన మన కొరకు నిరంతరం ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేయించున్నాడు. చివరిగా అంటున్నాడు, సంపూర్ణిగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. సంపూర్ణుడిగా రక్షించుటకు ఈరోజు నీ పాపము నుండి విజయం కలుగు చేస్తున్నాడంటే నీ పక్షమున ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. ఈరోజు నువ్వు సమాధానంగా బ్రతుకుతున్నావు అంటే ఆయన నీ పక్షాన విజ్ఞాపన చేయిస్తున్నాడు. నీకు కావలసినవన్నీ ఏ నామములు అడగమన్నారు?
యేసు క్రీస్తు ప్రభువారి నామములో నువ్వు అడిగినట్లుగా అయితే నువ్వు ఏదైనా, నువ్వు ఆయన దాకా వెళ్ళాలంటే ముందు క్రీస్తు దాకా దగ్గరికి వెళితే ఆయనకు ఒకసారి చెబితే ఇంక ఆయన బాధ్యత అది. అవునా? ఆయన బాధ్యత. నీకు ఏది ఫలానది కావాలని ఆయనతో చెప్పు. ఆయన పక్షమున ఆయన ద్వారా నువ్వు ఆయన రికమెండేషన్తో అడుగు. ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు అడిగిన ప్రతిదానికి తండ్రి ఏమో వద్దంటున్నాడు, కుమారుడేమో అయ్యా ఈసారికి క్షమించరాదా, ఈసారికి పానీరాదా, ఈసారికి తెలియదులే అని ఆయన మన పక్షమును విజ్ఞాపన చేయించు ఉంటే మనము సురక్షితంగా ఉన్నాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, మొదట నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము మీకు కూడా ఇస్తున్నాను. లేపబడిన క్రీస్తు ఆదరణ ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. మూడవది, నిరంతరము విజ్ఞాపన మన పక్షమున తండ్రి యొద్ద చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన గనక లేపబడకపోతే ఈ ప్రకటనలన్నీ వ్యర్థమే. నీ విశ్వాసము బలహీనపడిపోతుంది. మనము పాపములోనే జీవించేటటువంటి వారమే. పాపము నుండి వచ్చి జీతము మరణము, మరణాన్ని గెలవలేక నిరంతరము అగ్నిగుండము పాలయ్యేటటువంటి వారమే. ఈరోజు మన మార్గాన్ని సరళము చేసి మన కొరకు ఒక మాటను చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయన ద్వారా తప్ప వేరొక మార్గము లేదు, ఇది తప్ప వేరొక సత్యము లేనే లేదు. ఇది నువ్వు గ్రహించగలిగితే, ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలిగితే, దేవుడు ఆ రోజు మగ్దలేని మరియకి ఇచ్చినటువంటి ఆదరణ నీ కుటుంబానికి ఇచ్చునుగాక, శిష్యులకి ఇచ్చినటువంటి సమాధానము నీకు ఇచ్చునుగాక, ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విజ్ఞాపన నీ పట్ల ఫలించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రమునైనా, స్తోత్రము తండ్రి. కృపగల దేవా, దయగల దేవా, ప్రేమగల తండ్రి, నీకే వేల కొలది వందనములు, స్తుతి స్తోత్రమునైనా. నీవిచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకే వేల కొలది వందనములు, స్తుతి స్తోత్రమునైనా. ఈ యొక్క సమయంలో మీరు వాక్య లేఖన భాగముల ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడి ఉన్నారు. ఆ మాటల ప్రకారము జీవించగలిగినటువంటి అనుభవ జ్ఞానమును మాకు దయచేసి మీరే మహిమను పొందమని మీ ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.